వెల్కమ్ టు దక్కన్ టీవీ. ఈరోజు మన స్టూడియోకు ఒక ప్రత్యేక అతిథి వచ్చారు. ఒకే వ్యక్తిలో అనేక ప్రతిభల సమాహారం. మిమిక్రీ ఆర్టిస్టుగా పలువురు మనసుల్లో నవ్వులు పూయిస్తారు. యాంకర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. పప్పెట్ షో ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తారు. సినిమా దర్శకుడిగా తన సృజనాత్మకతను తెరపై ఆవిష్కరించారు. తన టాలెంట్తో మాత్రమే కాదు, అనేక మందికి శిక్షకులుగా పనిచేసి అనేక మందిని శిష్యులుగా తయారు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మల్లం రమేష్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్కారం. అడగగానే ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా సంతోషం. డెక్కన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ మీ గురించి, మీ బాల్యం, విద్యాభాసం గురించి ఒకసారి మాట్లాడుకుందాం అన్న. బేసికల్గా మాది ఖమ్మం. ఖమ్మం అంటే కళాకారులకు ఒక గుమ్మం లాంటిది. అఫ్ కోర్స్ అన్ని జిల్లాల కళాకారులు ఉంటారు, అన్ని జిల్లాలకు సంబంధించి అదే ఉంటుంది ఫీలింగ్. వరంగల్ అంటే కళాకారులకు అని, నెల్లూరు అయినా సరే ఎక్కడ, బట్ ఇది సేమ్ టైం ఖమ్మం కాబట్టి మా కళాకారుల గుమ్మని మేము చెప్పుకుంటాం. మా ఖమ్మం జిల్లా తరఫున డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు మిమిక్రీ రంగంలో ఉన్నప్పుడు ఆయన శిష్యుడు. నేను స్కూల్ ఏజ్ లో బాల్యం నుంచి నాటకాలు రాసేవాడిని. అదే మీ బాల్యం. నాటకాలు రాసి 10 మంది టీం తయారు చేసే గుణం నాలో ఉంది. తర్వాత నేను కాలేజీ దశకు వెళ్ళే దశలో డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు మిమిక్రీ ప్రోగ్రామ్ చూశాను నేను. గురుగారు ఆయన చూసిన తర్వాత నేర్చుకున్నాను, ఆయన శిష్యుడిగా మారిపోయాను. మారిపోయిన తర్వాత అంటే నేను మీ విద్యాభ్యాసం అంతా కూడా ఖమ్మమే. ఖమ్మం మొత్తం ఖమ్మం టౌనే. ఖమ్మం టౌనే. శాంతినగర్ హై స్కూల్, SR&D బిజినర్ కాలేజ్. ఓకే. అయితే మీ కళారంగం ప్రయాణం అసలు మీకు ఎక్కడి నుంచి మొదలైంది? అదే బాల్యంలో నాటికలు రాసేవాడు కదా, కానీ అప్పుడు సపోర్ట్ లేదు. ఎవరు సపోర్ట్? నేనే రాసేవాడు. నేనే ఏదో మా పల్లెటూళ్ళు అక్కడ చేసుకునే వాళ్ళం. జన్మత నేను పుట్టింది వెన్నారం, నాకు ఊరు ఉంది, దగ్గరలో ఉంటుంది. ఓకే. అది అంటే చిన్నప్పుడు అది అక్కడి నుంచి ఖమ్మం, మొత్తం ఖమ్మమే, ఇల్లు ఆకలి చదువు అంతా ఖమ్మమే. అయితే ఆ నాటికలు రాసినప్పుడు సపోర్ట్ పెద్ద చిన్నప్పుడు ఏముంటుంది ఉండదు. బట్ తర్వాత నేనేంటి మిమిక్రీలు ఎప్పుడైతే ప్రవేశించానో, మిమిక్రీ అనేది ఏంటంటే అప్పటికి కొత్త ఆర్ట్. ఎట్లా మీకు మిమిక్రీ మీద ఎందుకు ఆసక్తి కలిగింది? ఎవరు ప్రేరణగా ఉన్నారు? వేణుమాధవ్ గారి ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేరెళ్ల వేణుమాధవ్ గారు. ఓకే. అంటే మళ్ళీ వేణుమాధవ్ అంటే సినీ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. ఈ జూనియర్ వేణుమాధవ్. ఓకే. పెద్ద వేణుమాధవ్ గారు. ఓకే. ఈ జూనియర్ వేణుమాధవ్ పేరు వీరయ్య. అతని పేరు వేణుమాధవ్ కాదు. ఓకే. ఓకే. అతను కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ గా మారాడు కాబట్టి వేణుమాధవ్ అని పేరు మార్చుకున్నాడు. పెద్ద వేణుమాధవ్ గారు ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఈయన జూనియర్ వేణుమాధవ్ అంటారు. జూనియర్ వేణుమాధవ్ పేరు వేణుమాధవ్ కాదు, కానీ మార్చుకున్నాడు. ఇది అతను నా పెద్ద వేణుమాధవ్ గారు మా గురువు గారు. ఆయన్ని చూసి అతను సిల్వెస్టర్ ప్రోగ్రామ్ కూడా చూశాను. ఆ క్రమంలో ఏమైందంటే ఫస్టే SR&D బిజినర్ కళాశాలలో ఫస్టే మిమిక్రీ పోటీలో పార్టిసిపేట్ చేయగానే నాకు ప్రైజ్ వచ్చేసింది. మొదటి ప్రయత్నంలోనే ప్రైజ్ వచ్చింది. మొదటి స్టేజ్ ప్రోగ్రామ్ అది. ఎస్. ఆ తర్వాత నేను ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కూడా సక్సెస్ కావడం మొదలుపెట్టింది. బికాజ్ అప్పట్లో మిమిక్రీ ఆర్టిస్టులు ఇంతమంది 4 దశాబ్దాలు సుమారు దాటి. ఒక్కసారి ఆ రోజు మొదటి రోజు మీరు చేసిన మొట్టమొదటి మిమిక్రీ చిన్నగా ఆ రోజులలో చేసింది అంటే ఇప్పటికి అది యూత్ చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ కుర్బానీ సినిమాలో లైలా హో లైలా అని ఒక మ్యూజిక్ ఉంది. ఓకే. ఆ మ్యూజిక్ ఇమిటేట్ చేసేవాళ్ళం సాధారణ అప్పట్లో. అతను కొన్ని సౌండ్స్ చేసేవాళ్ళు. ఓకే. సరే ఫస్ట్ ఐటమ్స్ కాబట్టి పాత ఐటమ్స్ అయినా సరే మొదట్లో పాతకాలంలో నేను చేసినవి చేస్తే ఆ మొత్తం ప్రాచీనతను గౌరవించినట్టు ఉంటుంది. ఇప్పుడు లైలా హో లైలా ఈ మ్యూజిక్ ఉందనుకోండి, ఇది చేసే ముందు అప్పట్లో చేసే కొన్ని ఇప్పుడు పెళ్లి మేళాలు ఉంటాయి. పెళ్లి మేళాలు, సన్నాయి మేళం, దీంట్లో మంత్రాలు ఏమి ఉండవు జనరల్ గా. అంటే బెంతులు వేయించండి, ఇది అప్పుడు చేసరికి అప్పటికి ఇది కొత్త. ఒక పాట కూడా ఉండేది నాదస్వరంలో, నీలీల పాడేదేవో అని ఒక పాట ఉండేది. ఓకే. జానకి గారు పాడారు అనుకుంటా. మురిపించే మువ్వలు సినిమా అది. దాంట్లో ఆ పాటకు తగ్గట్టు నాదస్వరం వచ్చేది.
ఇది అప్పట్లో పర్ఫెక్ట్ గా అంటే ఇప్పుడు ఇవి చేయట్లేదు కాబట్టి మొదటి ఐటమ్ కోసం అప్పట్లో చేసాం. ఓకే. అదే విధంగా కొన్ని సౌండ్స్ ఉండేవి. ఓకే. ఇది మ్యూజిక్ లో కుర్బానీ సినిమా చెప్పా లైలా హో లైలా లైలా మ్యూజిక్ లో ఇది కూడా అప్పుడు బాగా మోత మోగేది కాబట్టి వాటికి చప్పట్లు కొట్టి ఈలలు కొట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు పాతది. ఇట్లాంటి మ్యూజిక్ చేశారు. అప్పుడంతా కూడా డ్రమ్ సెట్ తోటి ఇట్లాంటి మ్యూజిక్ చాలా చేసేది, చాలా ఉండేది. ఇప్పుడు యుగంధర్ సినిమా ఇట్లాంటి మ్యూజిక్ ఉన్నాయి. ఇలాగా ఇట్లాంటి మ్యూజిక్ ఉన్నాయి. ఇవన్నీ చేసరికి ఆనాటికి సరిపోయినాయి కాబట్టి నాకు ట్రై చేసింది ఫస్ట్. సూపర్ సూపర్ సార్. అది క్రమంగా కంటిన్యూ అయిన తర్వాత కమర్షియల్ ఆర్ట్ గా మారిపోయింది. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి ఆర్టిస్ట్ నేనే. మల్లం రమేష్ గారు ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి రెమ్యునరేషన్ ఆర్టిస్ట్ నేనే. అంటే హైదరాబాద్ రాలేదు, ఇంకా రాలే. ఖమ్మంలో ఉన్నా అప్పటికి. ఇంకా మొదటిసారిగా ఖమ్మంలోనే మొదటిసారిగా ఖమ్మంలో స్టేజ్ ఎక్క ఇతర జిల్లాలకు వెళ్ళింది నేనే, ఇతర రాష్ట్రాలకు వెళ్ళింది, ఇతర ఖమ్మం జిల్లా నుంచి మొట్టమొదటి ఇతర దేశాలకు వెళ్ళింది కూడా నేనే. ఏ దేశాలు వెళ్ళారు? అమెరికా వెళ్ళా, ఆస్ట్రేలియా వెళ్ళా, దుబాయ్ వెళ్ళా, మస్కట్ వెళ్ళా. దుబాయ్లో అంతర్భాగమైన షార్జా, ఆ తర్వాత అక్కడ అబుదాబి, ఆ తర్వాత మలేషియా వెళ్ళా. అట్లా ఇంకా నాకు గుర్తురాట్లా కొన్ని కంట్రీస్ వెళ్ళా. ఆస్ట్రేలియా అని కూడా. మళ్ళీ ఇంగ్లాండ్ కూడా వచ్చేటప్పుడే కరోనా పరిస్థితుల వల్ల ఆగిపోవాలి. అట్లా అంటే ఇది నా బాల్యం నుంచి వచ్చినటువంటి రిలేషన్ కాబట్టి ఇది. ఓకే. అట్లనే ఈ క్రమంలో అంటే మీరు మిమిక్రీ చేస్తున్న క్రమంలో, స్టేజీ ప్రోగ్రామ్ చేస్తున్న క్రమంలో మీరు బాగా బాధను అనుభవించిన ఘటన ఏమన్నా గుర్తుందా? మిమిక్రీ ప్రోగ్రామ్స్ మీకు స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తున్న క్రమంలో ఎప్పుడూ ఒకే తీరు ఉండదు. ఎత్తు పల్లాలనే ఉంటాయి ప్రతి కళాకారుని కూడా సహజమై. అట్లా మిమ్మల్ని ఆ విధంగా ఏదన్నా బాగా ఇబ్బంది పెట్టిన ఘటన, మీరు అసలు ఎందుకు అటువంటి ఒక అనుభవించిన? అంటే నాకు బాగా పేషెన్స్ ఎక్కువ, సహనం ఎక్కువ. అవును. ముందు అవతల వాళ్ళ పరిస్థితిని బట్టి నేను స్పందించి ఆ గుణాలు ఉంటా తప్ప నా వైపు నేను చూసుకోను. కాదు నేను ఏది సమస్యగా తీసుకోను. కానీ ఎప్పుడు ఇబ్బంది అవుతుందంటే స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ భోజనాలకు తిరుగుతూ ఉంటారు, కదులుతుంటారు, పోతుంటారు. ఇప్పుడు మ్యూజిక్ అయితేనేమో ఏ టైం నడుచుకుంటూ వినొచ్చు, మ్యాజిక్ కూడా నడుచుకుంటూ వినొచ్చు, చూడొచ్చు. మ్యూజిక్ వినిపిస్తుంది, మ్యూజిక్ ఉంటుంది కదా. మిమిక్రీ దగ్గరకు వచ్చరికి ఆ ఐటమ్స్ విని దాన్ని నవ్వాలి, ఆస్వాదించాలి కాబట్టి కాన్సన్ట్రేషన్ ఉండాలి. అలాంటి చిన్న సందర్భాల్లో ఈ ఇబ్బంది ఉంటుంది తప్ప మిగతాది నేను ఎప్పుడు కూడా అట్లా అసలు నెగిటివ్గా ఎన్నడూ తీసుకుని మీరు అట్లా బాధపడ్డ అంశాలు కూడా తక్కువ. అట్లాంటిది ఏం లేదు. కానీ గర్వపడ్డా. ఎందుకంటే ఒక పల్లెటూరు వెళ్ళినప్పుడు నేను మల్లేశం గారు, ఇది ఆ మాట ఏం చెప్తున్నాను, మల్లేశం గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, లెక్చరర్, అప్పుడు హెడ్ మాస్టర్. మొట్టమొదటి రెమ్యునరేషన్ ఆయన నాకు ఇచ్చాడు. 45 ఏళ్ళు నుంచి చిన్నగా ఉన్నప్పుడు 15 రూపాయలు ఇచ్చాడు మల్లేశం గారు. అది గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడే బొమ్మ కొన్న తర్వాత మొట్టమొదటి రెమ్యునరేషన్ మరలకుంట విందు లేదో ప్రాబ్లం ఉంది సార్, విందు సంగతి వద్దులే కానీ ఆ పేరు నాకు సడన్ గా మర్చిపోయా. 175 రూపాయలు ఆయన ఇచ్చాడు. ఈ మొట్టమొదటి రెమ్యునరేషన్ ఇచ్చిన వాళ్ళు గుర్తు పెట్టుకోవడం నాకు అంతే. అక్కడి నుంచే మన జీవిత గమ్యం స్టార్ట్ అయింది. కాబట్టి మొదటి రెమ్యునరేషన్ 15 రూపాయలు చిన్న అమౌంట్ కదా. ఆనాడు అది కొంచెం బిగ్ అమౌంట్ మీరు నేర్చుకున్న కాలానికి మాత్రం. అంటే లేదు 15 అప్పుడు చిన్నదే 15 రూపాయలు. ఎందుకంటే అప్పుడు 58 రూపాయలు ఉండేది. ఓకే ఓకే. అయితే ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ భారీ ఎత్తునుంది. ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ జరుగుతుంటే నా ప్రోగ్రామ్ నేను చేసేటప్పటికి కలకోట ఊరి పేరు. కలకోట. ఓకే. బాగా గుర్తుంది. కలకోట ప్రోగ్రామ్ చేయగానే రమేషే కావాలి అని ఆ పాటలు ఆఫ్ చేసి నాతో పాటించడం మొదలుపెట్టాడు. ఇది ఒకటి జరిగింది. రెండోది కర్ణాటకలో మాండ్య జిల్లాలో శ్రీరంగపట్నం అని ఒక ఊరుంది. 1984 ఫిబ్రవరి రికార్డెడ్. అఫీషియల్ గా గవర్నమెంట్ తరఫున నేను నెహ్రూ కేంద్ర తరఫున ఆన్ డ్యూటీలో అప్పటికి జాబ్ నాకు వచ్చింది. అంటే చిన్న వయసులో జాబ్ వచ్చి నాకు 18 ఏళ్ళకి జాబ్ వచ్చింది. దాంతో ఏమైందంటే నన్ను ఓడిలో పంపించారు. ఎక్కడికి? కర్ణాటకకు పంపించినగానే ఖమ్మం జిల్లా నుంచి, ఇప్పుడు ఖమ్మం జిల్లా అని చెప్పినంత మాత్రం ఖమ్మం జిల్లా అని అనుకోవద్దు ఎవరు ప్రేక్షకులు. నేను ఇప్పుడు స్టేట్ ఆర్టిస్ట్ ని, నేషనల్ లెవెల్లో పోయి వచ్చా కాబట్టి నేను పాత చరిత్ర చెప్పడం కోసం చెప్తున్నాను. అంతే. అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని రాష్ట్రాల తరఫున అందరు కళాకారులు భారీ ఎత్తున ఉన్నారు అక్కడ. మొదటి రోజు
ఆంధ్రప్రదేశ్ జిల్లా తరఫున పోలే నేను, ఆంధ్రప్రదేశ్ తరఫున, అప్పుడు ఆంధ్రప్రదేశ్ నేను వెళ్ళిన తర్వాత అన్ని జిల్లాలలో ప్రోగ్రామ్స్ ఇచ్చారు. మీ జిల్లా అన్ని రాష్ట్రాలలో ప్రోగ్రామ్స్ ఇచ్చారు. మీ రాష్ట్రం వాళ్ళు, తెలుగు రాష్ట్రం వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఉన్నారంటే ఎవరు లేరని ఎవరు ప్రిపేర్ కాలేదు అన్నారు. అయ్యా అన్న తర్వాత ఏమైంది, నేను లీడర్ కాదు, నేను చిన్నవాడిని కదా, పెద్ద పెద్ద ఉన్నారు మీకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇంకా నా లీడర్లు, నేను ట్రూపులు వెళ్ళా కదా, అనుకుంటూ వాళ్ళేమో రమేష్ తమ్ముడు అనుకుంటుంటారు. వాళ్ళన్ని రాష్ట్రాలు ప్రోగ్రామ్ చూశారు. చూసిన తర్వాత వీళ్ళకి ఫీలింగ్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ తరఫున అన్ని రాష్ట్రాల్లో ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, మన రాష్ట్రం నుంచి ఏం లేదు అని అప్పుడు ఫీలింగ్ వచ్చింది. ఆఫ్ ది పార్ట్ తర్వాత మొదటి రోజు వెంటనే నువ్వు చేస్తావు అన్నారు. మిమ్మల్ని అడిగారు. రామానుజ ఆయన సర్పంచ్ కూడా చేశాడు, పేరు కూడా చెప్తున్నాడు అట్లా. అయితే నేను చేస్తాను పోయి వాళ్ళని అడిగారు, సరే ప్రోగ్రామ్ మా ఆంధ్రప్రదేశ్ పెట్టండి అంటే టైం లేదన్నారు, కుదరదు అన్నారు. సరే ఎట్లనే నేను బతిలాడుతుంది, సరే ఒక 5 నిమిషాలు ఇస్తాంలే నీ మిమిక్రీ ఎక్కి. అప్పటిదాకా హిట్ అయింది, అన్ని హిట్ అయినాయి. బాగా హిట్ అయింది పంజాబ్ బాంగ్రా డాన్స్ టాప్. తర్వాత నేను ఎక్కిన తర్వాత ఈ బాంగ్రా డాన్స్ ఎగిరిపోయింది, మిగతా ప్రోగ్రామ్ ఎగిరిపోయి నా ఒక్కడిదే హిట్ అయింది, సూపర్ హిట్. దానికి కారణం ఏంటంటే నేను బాగా చేశాను కాదు, బాగా చేసి ఉండొచ్చు, కానీ ఆ రోజుకు అది మిమిక్రీ కొత్త, అక్కడ వారికి కూడా కొత్త కాబట్టి, ఆ కళ కొత్త కాబట్టి కళకు పడ్డ మార్కులు అవి. నేనేదో బాగా చేశాను గొప్పగా చెప్పుకోవడానికి కాదు, కళ కూడా కొత్త. ఇవన్నీ మంచి మంచి అనుభూతులు, మంచి మంచి విషయాలు చెప్పుకోవాలి మనం. చాలా మంచి విషయాలు చెప్పారని. అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు మిమిక్రీ చేస్తారు, మీరు యాంకరింగ్ చేస్తారు, పప్పెట్ షో చేస్తారు, ఈ మూడింటిని అసలు ఎట్లా మీరు సమతుల్యం చేయగలుగుతున్నారు? హౌ ఈజ్ పాసిబుల్? అంటే సాధారణంగా ఏంటంటే మిమిక్రీది, నేను హిప్నటిస్ట్ కూడా, డాక్టర్ బివి పట్టాభిరామ్ గారి దగ్గర హిప్నటిజం నేర్చుకున్నాను. హిప్నటిస్ట్ కొన్ని కౌన్సిలింగ్ చేసా, కొంతమందిని సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చా. కాకపోతే ఇన్ని భారాలు మొయ్యలేం కాబట్టి అది పక్కకు పెట్టా. అవును, మిమిక్రీకి వెంట్రిలాక్విజన్కి అనుబంధం ఉంది. ఎందుకు ఉంది అంటే, మిమిక్రీ గొంతు మారుస్తారు, వెంట్రిలాక్విజన్ కూడా గొంతు మార్చి ప్రదర్శిస్తారు కదా, కాబట్టి ఈ రెండింటికి అనుబంధం ఉంది. కాబట్టి మిమిక్రీ ఆర్టిస్టులు వెంట్రిలాక్విజన్ పెట్టుకోవడం మూలంగా అవకాశాలు ఎక్కువ వస్తాయి. నాకు కమర్షియల్ ఆర్టిస్ట్గా మారి ప్రోగ్రామ్స్ ఎక్కువ వచ్చినంటే మిమిక్రీతో పాటు వెంట్రిలాక్విజన్ కూడా పెట్టుకోవడం మూలంగా, ఈ పప్పెట్ కాదు, ఇది ఒక పప్పెట్, ఈ పప్పెట్ కాదు, పెద్ద బొమ్మ కూడా ఉంటుంది, చిన్న పప్పెట్ తీసుకొచ్చి అక్కడికి పెద్ద బొమ్మ కూడా ఉంటుంది, పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి. దానివల్ల ఏమైందంటే ఈ రెండు గొంతు మార్చి ప్రదర్శించినవి కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు, చాలా చాలా దూసుకెళ్ళిన తర్వాత ఏమైంది, నా ఒక అలవాటు, నేను ఒక్కడిని ఆర్టిస్ట్ ఏంటి అని చెప్పి చిన్న చిన్న ఆర్టిస్ట్ వాళ్ళని సపోర్ట్ చేయటం, వాళ్ళకు ఎంకరేజ్ చేయటం. తర్వాత హాస్యవల్లరి బృందాన్ని తయారు చేశాను నేను. జంధ్యాల గారు లీడింగ్లో ఉన్నప్పుడు ఆయనకి హాస్యవల్లరి శిష్యులు నేను ఇచ్చా. హాస్యవల్లరిలో ఆయన రాసుకున్నటువంటి 100 స్క్రిప్ట్లలో నాయి కూడా కొన్ని ఉన్నాయి, నేను ఇచ్చిన స్క్రిప్ట్. జంధ్యాల గారు అది. తర్వాత జంధ్యాల గారు చివరి మీరు రాస్తారు, స్క్రిప్ట్ కూడా రాస్తారు, రాయబట్టే సినిమాకు డైరెక్ట్ గా చేస్తూ స్క్రిప్ట్ రాస్తారు. అది మనం సినిమా వందే భారత్ దాని విషయానికి కొద్ది వచ్చేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుతూ పోతే ఆడియన్స్ వీళ్ళు మాట్లాడుతున్నారు, ప్రోగ్రామ్ చేయలేదంటారు కాబట్టి అదే దాని గురించి అడగబోతున్నాను. ఇప్పుడు వెంట్రిలాక్విజం పప్పెట్ షో, సో అరుదైన కళ ఇది, అది నేర్చుకోవడం కూడా చాలా కష్టమైన పనే చాలా మందికి. సో మీరు దాంట్లో నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్. నేను కూడా చాలాసార్లు చూసిన. ఒకసారి మన ప్రేక్షకుల కోసం, డెక్కన్ టీవీ ప్రేక్షకులకు ఇది పప్పెట్ అనుకో, పెద్ద బొమ్మ కూడా ఉంది, ఇక్కడ మాత్రం పప్పెట్ తీసుకొచ్చాను నేను. ఇలాంటి పప్పెట్స్ ఇంకా నా దగ్గర కొన్ని ఉన్నాయి. హలో అందరికీ నమస్కారం. అందరంటే ఎవరు? అందరంటే మన సైదులు ఉన్నాడు కదా, సైదులు అన్నకు ఇంకా మన డెక్కన్ టీవీ వ్యూవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు కనపడకపోవచ్చు, కానీ నువ్వు వాళ్ళకి కనిపిస్తావు కదా, నీ మాటలు వాళ్ళు వింటారు కాబట్టి అందరికీ నమస్కారం చేయాలి. చేయను. ఎందుకు చెయ్యో? నాకు రాదు. నీకు నమస్కారం చేయడం రాదు. నమస్కారం చేయడం ఎందుకు రాదు? రాదు కరెక్టే. నమస్కారం చేయడం రాకపోతే ఎలా నమస్కారం చేయడం నేను చెప్తాను. ఎలా? నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లో? నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లో? నాకు తెలుగు రాదు. నీకు తెలుగు రాదు. నిజంగా నీకు అసలు తెలియరాదు, అసలు తెలుగు రాదు. మరి తెలుగు రాకపోతే తెలుగులో మాట్లాడుతున్నావు. నా ఇష్టం అమ్మా. నీకు తెలుగు వచ్చి నాకు తెలుసు కానీ నేను చెప్పి ఎలా వ్యూవర్స్ ఉన్నారు అక్కడ, ఇలా చెప్పా, సోదర సోదరి మణులారా. ఏంటయ్యా ఇలా చెప్పు, సోదర సోదరి మణులారా. నీకు సిగ్గు లేదు.
నేనేమన్నా చెప్పు సోదరి మళ్ళారా అన్నాను. తప్పేముంది, భార్యాభర్తలు కూడా ఉన్నారు, భార్యాభర్తలు కూడా ఉన్నారు. భార్యాభర్తలు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ మనకు సోదరి మళ్ళీ నీ గౌతు నాకు కాదు. ఇలా మాట్లాడితే చాలా కష్టం. అయితే నీ ఇష్టం నా ఇష్టం కాదు, కానీ నేను చెప్పినట్టు చెయ్యి. అందరికీ ఏంటి అప్పుడు ఇంగ్లీష్లో చేస్తాను. గుడ్ ఈవినింగ్ లేడీస్ అని చేస్తాను. ఏంటి ఇలా చెప్పు, గుడ్ ఈవినింగ్ లేడీస్ అని చేస్తాను. గుడ్ ఈవినింగ్ లేడీస్, వాట్ అబౌట్ జెంట్స్? ఐ డోంట్ లైక్ జెంట్స్, ఐ లైక్ ఓన్లీ లేడీస్. ఇలా మాట్లాడితే ఊరుకోరు. ఏం చేస్తారు? కొడతారు. ఎవరిని ఉంది? నిన్ను కొడతారు, నన్ను కొడతారు. నన్ను కొడతారు, నిన్ను కొట్టాలి. అయ్యో ఏంటి నన్ను కొట్టాలా? నన్ను ఎందుకు కొట్టాలి? నిన్ను కొడితే నాకు సిగ్గు వస్తుంది. నన్ను కొడితే నీకు సిగ్గు వస్తాను. నువ్వు నన్ను కొట్టించట్టు ఇలా వద్దు, కానీ సింపుల్గా అందరికీ నమస్కారం చెప్పు. ఏంటి అందరికీ నమస్కారం? అందరికీ నమస్కారం. నీకు కాదు, నాకు కాదా? కాదు, నువ్వు నాకు నమస్కారం చెప్పినా పర్లేదు, కానీ నీ వివరాలు కొన్ని చెప్పాలి. ఏంటిది? నీది ఎవరు? ఇందా చెప్పా కదా. ఏం చెప్పావు? నాది ఇంతకుముందు ఖమ్మం, ఇప్పుడు హైదరాబాద్. మరి మీది? నాది ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. మరి హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? నీ ఇల్లు ఎక్కడ? మైలు నల్లకుంటలో. ఏంటి మైలు నల్లకుంటలో? అందుకే నా నల్లగున్నావు. నల్లకుంటలు ఉంటారా? మరి మీ ఇల్లు ఎక్కడ? నేను ఎర్రగున్నావు. నేను ఎర్రగడ్డలు ఉంటావు అంటే ఎర్రగున్న వాళ్ళు ఎర్రగడ్డలు ఉంటారా? నల్లగున్న వాళ్ళు నల్లకుంటలు ఉంటారా? మరి సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? సనత్ నగర్ ఉంటారు. సనత్ నగర్లో. అబ్బో, కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీలు ఉంటారు. కొంతమంది తెల్లగా ఉంటారు కదా, తెల్లగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? తెల్లాపూర్లో. దండం పెడతారు. పెట్టు గురువుతో దండం పెట్టించుకోకూడదు, కానీ కరెక్ట్ చెప్పాలి. మీ ఇల్లు ఎక్కడ? నాగార్జున ఇంటి ఎదురుగా. మరి నాగార్జున ఇల్లు ఎక్కడ? నా ఇంటి ఎదురుగా. నాకు అర్థమైంది, మీ ఇల్లేమో నాగార్జున ఇంటి ఎదురుగా, నాగార్జున ఇల్లేమో మీ ఇంటి ఎదురుగా. మరి మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ? ఎదురుగా. ఇట్లా చెప్తా అడ్రస్ అర్థం కాదు. ఈ గోల వద్దు, కానీ నీ వివరాలు ఇంకా కొన్ని చెప్పాలి. ఏంటది? నీకు అన్నయ్యలు ఎంత మంది? 7. 7 అన్నయ్యలు, తమ్ముళ్ళు 7. అమ్మో, 7 అన్నయ్యలు, 7 తమ్ముళ్ళు. అంటే మీ ఇంట్లో 2 కబడ్డీ జట్లకు సరిపోను జనం ఉన్నారన్నమాట. అవునయ్యో. మరి మీ నాన్నగారు ఏం పని చేస్తుంటారు? ఇంకో జట్టు కోసం ట్రై చేస్తున్నారా? అంటే కుటుంబ నియంత్రణ పాటించాలి. లేదయ్యా, కుటుంబ నియంత్రణ పాటించకపోతే చాలా కష్టం. అయితే నీ ఇష్టం కాదు. అందరూ జనాభా తగ్గించుకోవాలి, అదేనా? అంతేగాని జనాభా పెంచుకోవద్దు. నిజంగా సరే. ఇప్పుడు పిల్లలు కూడా చూస్తున్నారు కొంతమంది. ఒక లెక్కకు సమాధానం చెప్పు. ఏంటది? 5లోంచి 2 తీసివేస్తే ఎంత? తీయటం ఎందుకు? వేయటం ఎందుకు? తీయటం ఎందుకు, వేయటం ఎందుకు? లెక్క అది చెప్పు. 5లోంచి 2 నువ్వు చెప్పు, నేను చెప్పాలా? 5లోంచి 2 తీసివేస్తే 3. రాంగు. మరి ఎంత? నువ్వు చెప్పు. 5 ఎలా అవుతుంది? తీసి మళ్ళీ వేస్తాం, అందుకే 5. అమ్మో, తీసి మళ్ళీ వేస్తాం కాబట్టి 5. మా నాయనే. ఒక పని చేయి. ఏంటది? కూడిక లెక్క చెప్పు. 6 కలిపితే ఎంత? ఏంటి 6 కలిపితే ఎంత? నువ్వు చెప్పు, నేను చెప్పాలా? 6 కలిపితే 12. రాంగు. 6 కలిపితే 12 రాంగు. మరి ఎంత? నువ్వు చెప్పు. 66, 66. 6 కలిపితే 66. అమ్మాయి ఇట్లా చెప్తే ఏం కుదరదు. కానీ లాస్ట్ ప్రశ్న ఏంటది? జనరల్ నాలెడ్జ్ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. అది మన సందేశం కదా. చెప్పు. ఏమిటి? ఆస్ట్రేలియా ఖండంలో. ఏంటి? ఆస్ట్రేలియా ఖండంలో. ఇది ఖండం? నీ దండం పెడతారా? జనరల్ నాలెడ్జ్ నన్నే అడుగుతున్నావు. ఇది ఆసియా ఖండం. చెప్పు. ఆస్ట్రేలియా ఖండంలో 12 జంతువుల పేరు చెప్పాలి. 12 జంతువుల పేరు చెప్పాలి. 5 ఏనుగులు, 7 కంగారులు, మొత్తం 12. 5 ఏనుగులు, 7 కంగారులు, మొత్తం 12. ఇది అన్నం పెడతారు. నీ వల్ల నీతో ఎగట నా వల్ల కానీ కాసేపు రెస్ట్ తీసుకో. కాసేపు పక్కన. అయ్యో గురుగారు ఉండు, పక్కనుండి. అయ్యో గురుగారు అరే పక్కకెళ్ళి మాట్లాడతా. గురుగారు నువ్వు మాట్లాడితే తిక్క మాట్లాడుతూ ఇబ్బంది పెడతాను. అయ్యో గురుగారు, అయ్యో వద్దు, నన్ను పక్కన. అయ్యో గురుగారు, అయ్యో. చాలా బాగుందన్న. అసలు మేము స్టేజ్ మీద ఉండి మీరు షో చేస్తున్నట్టు మేము ప్రేక్షకులుగా ఉన్నట్టే ఉంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది పప్పెట్ షో. మళ్ళీ ఎండింగ్లో ఒక్కసారి దాని గురించి చర్చించుకుందాం. అయితే ఈ వెంట్రిలాక్విజం ఇది ఒక అరుదైన కళ. ఇది నేర్చుకోవడం చాలా కష్టమైన పని కూడా. అంటే ఒకే మనిషి 2 గొంతులతో మాట్లాడుతున్నాడు. ఆన్ ది స్పాంటేనియస్. మా రహస్యాలు బయటికి వెళ్తున్నాయి. ఓకే, ఆన్ ది స్పాంటేనియస్గా మాట్లాడాల్సిన గొప్ప విషయం అసలు అది. మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు మిమిక్రీ సాధ్యమైతేనే ఇది
సాధ్యమైంది అనేది. అట్లా ఈ కళను మీరు ఎంతమందికి చేరవేస్తారు? అంటే నేను 100 మందికి ట్రైనింగ్ ఇచ్చాను, నాట్ ఓన్లీ వెంట్రిలాక్విజం. ఓకే. జానపద కళల్లో కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాను. నాకు జానపద కళలలో ప్రావీణ్యత లేదు. కానీ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు తర్వాత రాళ్లబండి గారు డైరెక్టర్, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు నాకు సొంత ట్రూప్ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, బహుశా దేశంలో కూడా అయిండొచ్చు, ఎక్కడ ఎవరికి లేని విధంగా నా ట్రూపులో దాదాపు 10 నుంచి 12, 13 రకాల కళలు ఉన్న ట్రూపు ఒకే ఒకటి నాది. మల్లా రమేష్ బృందం అంటారు, పెద్ద ఎత్తున అప్పుడు బాగా. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ కళాకారులు ఎవరు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హవా నడుస్తుంది, కళాకారులు సినిమా వాళ్ళు వీళ్ళకి ఎవరు రాలే. నాకు ట్రూప్ ఉందని తెలిసి నన్ను పిలిపించుకున్నారు. దానికి లగడపాటి రాజగోపాల్ గారు ఖర్చు అయి చూసుకున్నాడు నాకు సంబంధించి. అయితే అప్పుడు జానపదాలు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో జానపద కళలు బాగా వచ్చాయి. కానీ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో మీ పాటలు, జానపదాలు అన్ని మేము పెట్టి ఆ పాదయాత్రకు ముందు మేము వెళ్ళి ఆ పాదయాత్ర విజయవంతం కావడానికి మా వంతు కర్తవ్యంగా మేము కూడా అందులో పార్టిసిపేట్ చేస్తాం. అది రాజశేఖర రెడ్డి గారు గుర్తుపెట్టుకున్నారు. సీఎం అయిన తర్వాత ఆయన మమ్మల్ని పిలిచి సన్మానం చేసి ఏం కావాలని అడిగారు. ఏదో అండి మన కళాకారులకు ఏం కావాలంటే భూములు కావాలని అడుగుతాం, అదే రాంగ్. ఆయన భూములు అడుగుతారు అనుకున్నాడు, స్థలాలు అడుగుతాడు, మేము అడగలేదు. ఏం కావాలో ప్రోగ్రామ్స్ కావాలి, ప్రోగ్రామ్ సంగతి ఏం కావాలో అన్నాడు. అందుకని మేము అడగలేదు, దాన్ని ఛాన్స్ మిస్ చేసుకున్నాం. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న తర్వాత ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, నమ్మకం అనేది, క్రమశిక్షణ అనేది ఎవరికైనా అవసరం. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో కొంతమంది కళాకారులు ప్రోగ్రామ్ చేసిన తర్వాత నా శిష్యులు, ఆయన ఒక మాకు డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ చూస్తే ఆయన ఫీల్ అవుతాడు, మీరు అని గుర్తుపెట్టేస్తారు, వీళ్ళందరూ మా వాళ్ళే అని. ఈ డ్రెస్లు వేసుకుని దాంట్లో ఒకళ్ళు ఏం చేశారు, బయట వాళ్ళందరూ డ్రెస్లు వేసుకొని తీసుకెళ్ళి, సార్ మీ పాదయాత్ర కళాకారులము, వీళ్ళందరికీ సాయం చేయండి అంటే ఆయన మనిషికి 50 చెప్పిన చాలా భారీ ఎత్తున ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను ఒక 1 నెల రోజులకు ఇప్పుడు సీఎం గారిని కలవడానికి వెళితే, వెంకటరెడ్డి గారితో పాటు ఎమ్మెల్యే, అప్పుడు మాజీ మంత్రి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే, అప్పుడు వెళ్ళగానే మన వాళ్ళందరికీ నేను డబ్బులు ఇచ్చిన అన్నాడు. నాకు తెలియకుండా డబ్బులు ఇటు ఆశ్చర్యపోయా. అది పోతే అనలేము కూడా మనం, ఇక ఏమనలేం కానీ ఇట్లా చూసా. ఆయనకి ఏదో డౌట్ వచ్చిండు, ఆడదాకా పోయిండు, మళ్ళీ వచ్చిండు, నిజంగానే ఇచ్చిన అన్నాడు. ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చినట్టు నాకు చెప్పిండు, తీసుకున్నాడు ఎవరు చెప్పలేదు. అంటే ఇదేంటి అసలు అని బయట ఎంక్వైరీ చేస్తే ఇంత ఫ్రాడ్ అనమాట. దాంతో నేను అప్పటిదాకా క్రమశిక్షణ నడిపే ట్రూప్ని తీసేసా. ఇక నాకు అంతే కదా, అంటే మీతో ఉండి అట్లా తీసేసానని కళాకారులు ప్రోత్సహిస్తున్నాడు. ఓకే. ఆ తర్వాత రాళ్లబండి కవితా ప్రసాద్ గారి అధ్వర్యంలో కొన్ని 100 మందికి ట్రైనింగ్ ఇచ్చి, ఆ 100 మందిలో వెంట్రిలాక్విజం ఉంది, మిమిక్రీ ఉంది, జానపద పాటలు ఉన్నాయి. నాకు రాకపోవచ్చు, జానపద కళాకారులను తయారైన కళాకారులతో నేను వర్క్షాప్ పెట్టుకొని లలిత కళా తోరణంలో పబ్లిక్ గార్డెన్స్ పెద్ద ట్రైనింగ్ ఇచ్చాం. ఆ తర్వాత కొంతమంది ప్రోగ్రామ్స్ కూడా ఉపయోగించే ప్రచారానికి అన్ని చేసాం. ఈ క్రమంలో కొంతమంది వెంట్రిలాక్విజం కూడా నేను తయారు చేశాను. సూపర్. మ్యూజిషియన్ ఆల్సో నేను ఫస్ట్లో నేను మ్యూజిషియన్ కూడా బి పట్టారంగారు ఆయన దగ్గర ఉన్న ఐటమ్స్ నాకు ఇచ్చి నువ్వు చేసుకుంటే నేను చేసా ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత ఏమైందంటే, నా శిష్యుడు వసంత్ అని కోమలి సిస్టర్స్ వాళ్ళ ఫాదరు, నీ మ్యాజిక్ నేను చేస్తా సార్ అంటే, చేసి చూడంటే చేస్తే బాగుందంటే సామాన్లు అతనికి ఇచ్చేసా, అతను ప్రోగ్రామ్ చేసేసుకుంటే వదిలేసా, సాక్రిఫైస్ చేసా. ఆ తర్వాత సత్యనాగేష్ గారు, బీవీ పట్టాభిరామ్ గారు తమ్ముడు సత్యనాగేష్ గారు మాట్లాడే బొమ్మని బొంబాయి నుంచి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అంటే అప్పుడు దొరికే కాదు, ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, బయట చెప్పేవాళ్ళు కాదు, పోటీ ప్రపంచంలో. ఇవన్నీ మనం వాళ్ళని ప్రస్తావించుకోతే, మనం సహాయం చేసిన ఖచ్చితంగా తప్పు అవుతుంది. అందుకే నేను ఆ ప్రస్తావనలు తెచ్చాను. అయితే ఇక్కడ మిమిక్రీ కూడా చాలా అద్భుతంగా చేస్తారు మీరు. ఎంతమందికి లైట్గానే పాత తరమే చేశారు, ఇప్పుడు కొన్ని మన ప్రేక్షకుల కోసం. నేను ఇప్పుడు మామూలు ఇప్పటిదే పాత రెండు చేశాను. ఎందుకంటే పాత ఆర్టిస్ట్ కాబట్టి అవి ఉంటాయి. పాత ఆర్టిస్ట్ ముందు ఎన్టీ రామారావు గారు మహానటుడు, ఎన్టీ రామారావు గొంతు ఒకటి చేసిన తర్వాత లేటెస్ట్ ఆర్టిస్ట్ ఒకటి గొంతు చేసి, రామారావు గారు అమ్మ అని చెప్పాలంటే ఏదేం డైలాగ్ చెప్పొచ్చు, రాధా ఇది ఓ డైలాగ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాధా, ఇది రామారావు చెప్తే పెద్ద బాగుండదు, కానీ సినిమా డైలాగ్ చెప్పదు కదా. అంటే ఇట్లా నాగేశ్వరరావు చెప్పి మాట్లాడు, రాధా నిన్ను ప్రేమిస్తున్నారు రాధా, ప్రేమిస్తున్నారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా. ఇది నాగేశ్వరరావు చెప్తే అట్రాక్ట్ అవుతారు. రామారావు గారు గంభీర ఇండియాలో చెప్తే, నేల తెల్లి ఈనిందా, ఆకాశం గర్జించిందా, లేదే ఎందుకు ఈ అర్థరాధాలు, ఎందుకు ఈ ఆడపడుచులు, తెలియంటి ఆడపడుచులు, చిన్నారి చిట్టి పాపలు, మీ అందరికీ వినియోగించుకునేది ఏమనగా, మా పార్టీ అధికారంలోకి వస్తే కిలో బియ్యం 2 రూపాయలకే ఇప్పిస్తారని మనవి చేస్తున్నాను. జై తెలుగునాడు, జై జై తెలుగునాడు. ఇది రామారావు. ఈ డైలాగ్ రామారావు నాగేశ్వరరావు చెప్తే కుదరదు. తెలుగు ఆడపడుచులకు ఇది రాజకీయాలు ఎక్కదు.
రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిపోద్ది. కృష్ణ గారు చెప్పారు ఎలాగంటే ఆడపడుతులకు చిన్నార చిట్టి పాపలకు మీరు విన్నవించుకునేదేమనగా మీరందరూ కూడా ఈ టైప్ లో చెప్తారు. బట్ రాజకీయాలు తిరిగారు కానీ రామారావు గారు అంత గొప్పగా చెప్పలేదు. మీరందరూ ఎన్టీ రామారావు గారు ఈ టైప్ లో ఆయన యాంటీకి వెళ్ళాడు. నేను ఒకసారి కృష్ణ గారు ఇంటర్వ్యూ తీసుకున్నాను కల్లూరులో, విలేకరు చేశాను, జర్నలిస్ట్ కూడా చేశాను, ఈనాడు చేశాను. అడిగినప్పుడు ఎన్టీ రామారావు గారి పరిస్థితి ఏంటంటే బోళ్ళ బుల్లిరావు గారి ముందు కృష్ణ గారు పోటీ చేశారు. సరే బోళ్ళ బుల్లిరావు గారు చాలా స్ట్రాంగ్ అండి అక్కడ, మరి ఏంటండి పరిస్థితి, మీరు గెలుస్తారు? ఎందుకంటే బోళ్ళ బుల్లిరావు గారు చాలా స్ట్రాంగ్ అక్కడ లోకల్లో, మీరు గెలుస్తారు ఆయన ముందంటే బోళ్ళ బుల్లిరావు ఏంటి పెద్దరామకే దిక్కులేదు, పెద్దరామ అంటే ఎన్టీ రామారావు. ఇది కృష్ణ గారు రాజకీయాల్లో ఇంతవరకు రామారావు గారు గంభీరంగా తెలుగు ఇట్లా ఈ లెవెల్లో చెప్పారు. ఇది ఆనాటి పాత వాళ్ళ ఉదాహరణకు రాజబాబు ఉండేవాడు పాత నటుడు. రామారావు అమ్మ చెప్పాలంటే అమ్మ నేను నీ బిడ్డనా, ఇది కర్ణుడు అడుగుతాడు, నువ్వే నన్ను లాలించావా బుజ్జగించావా పౌలిచ్చి పెంచి, ఇది రామారావు గారు కర్ణుడిగా చెప్పేది. నాగేశ్వరరావు గారు ఇంకా ప్రేమనగర్ లో చెప్తారు, అబ్బా బిడ్డనా లాలిచ్చావా బుజ్జగించావా పాలిచ్చి పెంచావా మాట్లాడే ఇది నాగేశ్వరరావు గారు. రాజబాబు అనుకో సీరియస్ చెప్పిన బాధ చెప్పినా కొంచెం నవ్వే వస్తుంది. ఇది రాజబాబు తీరు. బాబు మోహన్ నాకు సన్నిహితుడు బాగా, ఓకే అమ్మ వాస్తవుడి అన్నా ఓ కోటన్నా బుచ్చికి పాయే పాయే మొగుడి పూస్తూ వాయే తండ్రి పూస్తూ వాయే నా పుస్తకం తీసుకున్నా బుచ్చికి ఇది బాబు మోహన్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అథారిటీ దాడే సినిమాలో పవన్ కళ్యాణ్ చూడప్ప సిద్ధప్ప అనే డైలాగ్ బాగా ప్రమోట్ చేసుకున్నారు. అందులో చాలా మంచి డైలాగ్ ఉన్నాయి యాక్చువల్గా, ఇది ఎక్కువ ప్రమోట్ చేసుకున్నాడు. చూడప్ప సిద్ధప్ప నేను సింహంలో అంటారప్ప, అది గడ్డింగ్ గీసుకొని నేను గీసుకుంటా అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్, లాస్ట్ పంచి మంది అయితే కిక్కే వేరప్ప. పవన్ కళ్యాణ్ చూడు అనే డైలాగ్ బాలకృష్ణ గారు కూడా చెప్పారు. శివాసేన మీద సినిమా గుర్తులేదు నాకు, చూడు ఒకవైపే చూడు చూడు పవన్ కళ్యాణ్ చూడు సిద్ధప్ప అంటే చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు, ఇది బాలకృష్ణ గారు చెప్పేది. ఇట్లా రకరకాల నటుల్ని మనం అనుకరించుకునే క్రమంలో సినిమా నటులు మాత్రమే కాదు, నేను ఆ సేవలో చేశాను జంధ్యాల గారిలో ఏదైనా కొన్ని జోక్స్ కూడా సరదాగా చేసుకోవచ్చు. ఉదాహరణకు పైన విమానం వెళ్తాం, ఇట్లా చూస్తున్నాడు విచిత్రంగా హైదరాబాద్ ట్యాంక్ బండి దగ్గర, పక్కన కూడా పల్లెటూరు అని చెప్పేసి ఏం చూస్తున్నారా, నేనా విమానం చూస్తున్నా, విమానమా ఈ హైదరాబాద్ విమానం చూడాలంటే నాకు 100 రూపాయలు కట్టాలి, 100 రూపాయలు కట్టాలి విమానం చూడండి, అట్లా కట్టవా కత్తిడు అమ్మో 100 రూపాయలు తీసుకొని కట్ విమానం 100 రూపాయలు భయపడి కడతాడు, భయపడి ఇచ్చేస్తాడు వాడు. ఈ రౌడీ గాడు అనుకుంటాడు పిచ్చోడు ఎవడో, ఏదో కత్తి చూడగానే దాదానికి కూడా భయపడి 100 రూపాయలు ఇచ్చిండు పిచ్చోడు అని వెళ్ళిపోతాడు. ఈడనుకుంటాడు పల్లెటూరుడు, వాడు ఇంకా పిచ్చోడు కుక్కలోడు, అసలు వాడికి అసలు ఏం తెలియదు రౌడీ అన్నాడు. కానీ నేను 3 విమానాలు చూసి ఒక్క విమానానికి వీడు అనుకుంటాడు. ఇది హాస్యవలు ఇద్దరు కలిసి చేస్తే ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి నా దగ్గర, ఇలాంటి హాస్యవలు కూడా చేశాను. ఆ తర్వాత మన సినిమా ఈ రంగం అంటే మిమిక్రీ యాంకరింగ్ కూడా చేస్తారు, దాని గురించి యాంకరింగ్ నీ స్టేజ్ మెయింటెనెన్స్ నడపడం చాలా ఈజీగా నడుపుతాను. నేను చాలా లైవ్ లో చూసిన చాలా ప్రోగ్రామ్, చాలా గొప్పగా నడుపుతా స్టేజ్ అసలు అది కూడా అంటే అంటే స్టేజ్ మీద ప్రదర్శనలతో పాటుగా అది కూడా అబ్బింది అంటారు. నేను ఎక్కువ వాడుక భాష వాడతా, గ్రాంధికలు ఎక్కువ ఉండదు, స్పష్టత వాడుతుంది, స్పష్టంగా ఉంటుంది. ఒక్కసారి మైక్ పట్టుకుని యాంకరింగ్ మొదలు పెట్టినట్టు అందరినీ కవర్ చేస్తాం. నా ఫీలింగ్ ఏంటంటే ఆడియన్స్లో ఉన్న చిన్న వాళ్ళని కూడా కవర్ చేస్తేనే నిండుగా ఉంటుంది. అరే ప్రేక్షకులు ఎక్కడి నుంచో వస్తారు కూర్చొని బొమ్మల్లాగా చూసిపోవటానికి, అది కాదు కదా, గెస్టులతో పాటు సన్మాన గ్రహీతలతో పాటు ఆడియన్స్ లో ఉన్నటువంటి కొందరిని కూడా కవర్ చేయాలి. ఒక్కోసారి ఇంపార్టెంట్ పర్సన్స్ కింద కూర్చుంటారు. భాష అనేది వాడుక భాష, గ్రాంధికని నేను ఎక్కువ వాడను. యాంకరింగ్ కూడా పర్ఫెక్ట్, కొన్ని 100 ప్రోగ్రామ్స్ యాంకరింగ్ కూడా చేస్తారు. బికాస్ మిమిక్రీ ఆర్టిస్టులకు యాంకరింగ్ కొంచెం అలవాటు ఉంటుంది, మ్యూజిషియన్లకు పెద్దగా ఉండదు. వాళ్ళు మ్యాజిక్ చేస్తారు, అంటే వాళ్ళు పని చేస్తారు. మిమిక్రీ ఆర్టిస్ట్ మాట్లాడతారు కాబట్టి యాంకరింగ్ కూడా అలవాటు ఉంటుంది. అందులో కూడా నాకు ఓకే. ఇదే క్రమంలో జర్నలిస్ట్ గా చేశాను చెప్తాను. అది సామాజిక దృక్పథం కొంచెం నాకు ఉంది.
దానికి ఒక్కటే చిన్న ఉదాహరణ ఏంటంటే, నేను ప్రోగ్రామ్ చేసి సంపాదించిన డబ్బులు ఏదైతే ఉంటాయో కొన్ని దాస్తాం కదా. కరోనా టైంలో కళాకారులకు ప్రోగ్రామ్స్ లేవు, చిన్న చిన్న పేదవాళ్లకు పనులు లేవు, అందరూ బాధపడుతున్నారు, ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు, వైద్యానికి డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు. నాకు కొంతమంది మెసేజ్లు చేసి ఫోన్లు చేస్తే నా దగ్గర 2 lakhs బ్యాలెన్స్ ఉంది, అమౌంట్ ఉంది అప్పుడు. ఆ 2 లక్షల మనిషికి 500, 1000, 2000, 3000, మొత్తం 2 లక్షలు పంచి పెడితే అయిపోయినాయి. ఇంకా అడుగుతున్నారు. నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. నా కూతుర్ని అడిగి, నా కూతురు అప్పుడే కొత్తగా జాబ్లో చేరింది. ఇట్లా ఉందమ్మా అంటే ఏం కాదు డాడీ, మంచి పనే కదా, 50,000 తీసుకుని 50,000 ఇచ్చింది. 2.5 లక్షలు నేను ఆ టైంలో కరోనా టైంలో పంచి. ఈ సామాజిక దృక్పథం ఇలా ఉంటే మంచిది. ఇప్పుడు తర్వాత మనం కష్టాలు పడ్డాం, మనకి అవసరమైన వస్తాయి ఇస్తారా అనేది వేరే విషయం. ఇదే క్రమంలో సినిమా కూడా సామాజిక దృక్పథం. ఏంటంటే ఇక్కడ రకరకాల సినిమా వైపుకి మీకు ఎందుకు వెళ్ళాలని అనిపించింది? ఫస్ట్ మీరు ఒక సినిమాను డైరెక్షన్ చేశారు, వందే భారత్ సినిమా పేరు. ఇదంతా బాగానే ఉంది, పప్పెట్ షో చేస్తున్నారు, మిమిక్రీ చేస్తున్నారు, యాంకరింగ్ చేస్తున్నారు, జర్నలిస్ట్గా చేశారు. సో ఇదంతా ఒక ప్రపంచం, కానీ సినిమా అనేది మరో ప్రపంచం. సో ఇక్కడి నుంచి అట్లా పోవడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి ఏమన్నా అంటే చాలా మంది ఎవరు బయటికి చెప్పరు, కానీ చాలా మంది సినిమాలు పోవాలంటుంది. ఓకే, చాలా మంది సినిమాలు తీయాలంటుంది, చాలా మందికి డైరెక్షన్ చేయాలంటుంది, చాలా మందికి రాయాలని ఉంటుంది, నటించాలంటుంది. అది ఎవరు బయటికి సరిగ్గా చెప్పరు, కొందరే చెప్తారు. ఓకే, దాంట్లో ఎక్కువ చొచ్చుకుపోతే ముందుకు పోతారు, కొందరు ఫెయిల్యూర్ కావచ్చు. ఇక్కడ ఏంటంటే నాకు రైటింగ్ స్కిల్ ఉంది, సబ్జెక్ట్ చాలా ఉన్నాయి నా దగ్గర. సబ్జెక్ట్ చాలా ఉన్నప్పుడు కొంతమంది కొన్ని సబ్జెక్టులు చెప్పటాలు, గోస్ట్ రైటర్గా వెళ్ళటాలు అన్నీ జరిగినాయి. అన్నీ బయట చెప్పకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళింది ఏం చెప్పకూడదు. ఓకే, అయితే ఆ సినిమా దగ్గరకు వచ్చరికి అంటే యాక్చువల్లీ కరోనాకు ముందు నీ సినిమా తీసి ఉంటుంటే, అంటే నేను ఏ కులమైనా ఏ మతం అయినా సరే ముందు దేశాన్ని ప్రేమించండి అనే సందేశం. దేశాన్ని ప్రేమిస్తే ఏంటంటే నీకు ఏ రైట్ ఉంటుంది అనే దాని కోణంలో సబ్జెక్ట్ తీసుకుని అవసరం, ఇప్పుడున్న పరిస్థితులు అవసరం తీసుకున్నా. నేను చేసింది ఏంటంటే కరోనాకు ముందుగానే సినిమా తీసి ఉంటుంటే అప్పుడు జనం థియేటర్లకు వచ్చేవాళ్ళు. వందే భారత్ సేవ్ ఇండియా అనే సినిమా జనంలోకి రీచ్ అయ్యేది. కరోనా తర్వాత అయ్యేటప్పుడు జనం థియేటర్ రావటం లేదు కాబట్టి సినిమా చాలా మందికి రీచ్ కాలేదు. సుమన్ గారు హీరో కాదు, బట్ మెయిన్ రోల్ వేశారు సుమన్ గారు, సుబ్బరాయ శర్మ, జెన్నీ గారు, అశోక్ కుమార్ గారు, ఇట్లా చాలా మంది ఆర్టిస్టులను కూడా, కొత్త ఆర్టిస్టులను కూడా పరిచయం చేశారు. కొత్త వాళ్ళని అయితే అసలు మిమిక్రీ ఆర్టిస్ట్, మ్యూజిషియన్ చాలా మంది అడిగిన నా కో డైరెక్టర్, అసిస్టెంట్ అలా మొత్తుకుంటున్నారు, ఇదేంటి సార్ మీరు ఎవరినంటే వాళ్ళని పెడుతున్నారు అంటే. నాకు అనుభవం లేదు, నేను కొత్త డైరెక్టర్ కదా, మీకు కష్టం సార్ మీరు ఇట్లయితే. వాళ్ళ అనుభవజ్ఞులు, అవును, వాళ్ళకి నేను చూసుకుంటాలే, నాకు వదిలేయండి అన్న తర్వాత సినిమా చూసిన తర్వాత నేను ఎక్కడెక్కడ ఎవరెవరిని పెట్టింది వాళ్ళే ఆశ్చర్యపోయారు. నిజమే సార్ మీరు కరెక్ట్గా పెట్టారు సార్ అంటే. పెడితే వేస్ట్ అవుతుంది, ఇట్లా పెడతానేంటి సార్, ఎవరు వస్తే వాళ్ళని ఎక్కడో నిలబెడుతున్నారు, నడిపిస్తున్నారు, ఏంటి సార్ ఇదంటే. నాకు తెలుసు మీరు డైరెక్షన్ కోణం, దర్శకత్వ కోణం కాబట్టి పట్టుంది, స్క్రిప్ట్ మీద పట్టింది. ఆల్రెడీ ఆశవాళ్ళకి రాశారు, కొన్ని ప్రదర్శనలు చేశారు, జర్నలిస్ట్ గా పెద్ద పెద్ద ఆర్టికల్ రాశారు. అది బాగా దానికి యూజ్ అయింది. నేను జర్నలిస్ట్ కూడా చేసింది ఎక్కడ, విఆర్పురం, చింతూరు, ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి. అడవులలో నక్సలైట్తో ఇంటర్వ్యూ తీసుకున్నాను. అప్పుడు పెద్ద బత్తుల భీష్మారావు గారిని ఆయన హత్య చేశారు, బండారు చంద్రరావు గారిని హత్య చేశారు. అప్పుడు నేనే అక్కడ వెళ్ళాను. మీ కొంచెం దర్శకత్వం అనుభవాలు, ఎందుకంటే చాలా కొంతమంది పిల్లలు చాలా మంది పోవాలని ఒక తపనతో ఉంటుంటారు, కొంచెం అనుభవాలు అవి. దర్శకత్వం అనుభవం అనేది ఇప్పుడు నేనంటే డెబ్యూ డైరెక్టర్, మొట్టమొదటిసారికి ఏ అనుభవం లేకుండా డైరెక్ట్గా డైరెక్షన్ చేసేసాను. నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే సామాజిక దృక్పథంతో పాటు నేను నా టీంకి చెప్పా, నేను యాక్షన్ ఎలా కావాలో నేను తీసుకుంటా, అది నాది బాధ్యత. స్క్రిప్ట్ డైలాగ్ నేను చూసుకుంటా, టెక్నికల్ మీరు చూసుకోండి. నేను ఓపెన్ చెప్పేసా, నేను డెబ్యూ కాబట్టి మిమ్మల్ని అందరూ పెట్టుకుంది ఎందుకు, అంతే. కాబట్టి వీళ్ళలో కొందరు బాగా పనిచేస్తారు, కొందరు చేయరు, కొందరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. అడ్జస్ట్మెంట్ అంటే ఇక ఎన్ని సినిమాలు అడ్జస్ట్మెంట్ ఉంటాయో అది నాకు లాస్ట్ చేశారు, కొంతమంది ఫైనాన్షియల్గా లాస్ చేశారు. సరే అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అందరికీ పట్టు ఉండకపోవచ్చు. గతంలో లాగా 2 ఏళ్ళు ట్రైనింగ్, 4 ఏళ్ళ ట్రైనింగ్ ఇప్పుడు అవసరం లేదు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి డైరెక్టర్ కావాలనుకున్న వారికి ఫస్ట్ ఆ సీన్ మైండ్లో రావాలి. ఒక మనిషి జెండా పట్టుకుని పోతున్నాడంటే, ఒక మనిషి ఏడుస్తున్నాడంటే అది ముందు మైండ్లోకి వస్తే మాత్రం యాక్షన్ తీసుకోవచ్చు. అలా రావాలంటే ముందు మనం ఫీల్ కావాలి. మనం రాసుకునేటప్పుడు మనం ఉండాలి, లేదా రచయితల టీం పెట్టుకొని మనమే రాసుకోవచ్చు, వాళ్ళు రాయించుకోవచ్చు. ఆ డైరెక్టర్ అనుభవంలో అందరు కూడా నన్ను మొదటి డైరెక్టర్ అని ఎవరు అనుకోలే. అందరు సుమన్ గారు కూడా అన్నారు, డైరెక్టర్ మీటింగ్లో చెప్పిండు ఆయన. ఈయన అనుభవం, చాలా సినిమాలు తీసిన అనుభవం లాగా ఏది అడిగినా చెప్తున్నాడు, అసలు ఏది అడిగినా చేయించుకుంటున్నారు. నేను సుమన్ గారిని కూర్చోబెట్టి, సార్ మీరు ఏదో ఒకటి చెప్పండి సార్ అన్నా. ఏం భావం అన్నాడు, ఈ భావన ఏ భావన మీ ఇష్టం చెప్పండి సార్, మన సబ్జెక్ట్ దేశభక్తి అంటే. ఆయన ఏదో ఒకటి చెప్పేసి, సార్ మీరు నడవండి సార్, ఆయన తెలవట్లు ఎందుకు నడవలో, మా వాళ్ళు గోల ఆ టీం ఎవరు అనుభవజ్ఞులు, నేను అనుభవం లేను. సార్ ఇటు నడిపిస్తుంది, అటు నడిపిస్తుంది, ఏదో చెప్తున్నారు అనుకున్నారు.
స్క్రీన్ లో చూసిన తర్వాత ఇప్పుడు చూస్తే సుమన్ గారు నడిచిన ప్రతి అడుగు నడకలో డైలాగులు ఉన్నాయి, సూటబుల్. కూర్చొని మాట్లాడిన ప్రతి దాంట్లో డైలాగ్స్ ఏ ఒక్క సీన్ కూడా నేను వేస్ట్ గా తీసుకునే పెట్టుకున్నాను నేను. అంటే నాకు పట్టు దాని మీద వచ్చింది కాబట్టి స్క్రిప్ట్ మీద పట్టు ఉండాలి. ఇక మరోపైన చెప్తాను, నాకు టెక్నికల్ పట్టు లేదు. టెక్నికల్ పట్టు లేదు కాబట్టి, అంటే డెబ్యూ కాబట్టి ఇప్పుడు ఉంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ చేశారు కాబట్టి. కానీ నా దగ్గరికి ఎవరైనా కొత్త డైరెక్షన్ చేయాలన్న వాళ్ళు, నటించే వాళ్ళు వస్తే మీ డైరెక్షన్ నటన ట్రై చేసుకోండి, కానీ థియేటర్ జనం రావట్లేదు. నిర్మాతలు వచ్చారు కొత్త. మొన్నటి సినిమాకు నేనే నిర్మాతని, దాని ప్రొడ్యూసర్ కూడా నేనే. అయితే వచ్చినప్పుడు నేను చెప్పా, సినిమా థియేటర్ జనం రావటం లేదు, రానప్పుడు మీరు తీస్తే మీకు ప్రచారం కూడా ఉవ్వెత్తున చేసుకోలేరు కాబట్టి ఆలోచించి దిగండి అని నేను డిసప్పాయింట్ చేస్తున్నాను. దాన్ని డిసప్పాయింట్ అని ఉన్నమాట చెప్తున్నాను. ఇది సినిమా రంగం. అది రామ్ గోపాల్ వర్మ మొట్టమొదటిసారి తీశాడు కదా, ఆనాడు జనం వచ్చేవాళ్ళు, పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంది కదా, హిట్ అయింది సినిమా శివ. వాళ్ళంటూ ఇప్పుడు చాలా మంది డెబ్యూ డైరెక్టర్స్ వస్తున్నారు, చాలా మంది తీస్తున్నారు, థియేటర్ జనం రావట్లేదు కాబట్టి సినిమాలు దెబ్బతింటాయి. బట్ నాది మాత్రం దేశభక్తి సినిమా వందే భారత్, వీలుంటే చూడండి. వందే భారత్ సేవ్ ఇండియా సినిమాను డెక్కన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా చూసి యూట్యూబ్లో అది మీకు అవైలబుల్గా ఉంది, చూడాలని కోరుతూ, ఇంకా చాలా విషయాలు అన్నగారితో పంచుకోవాలని ఉంది. ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇంకో పిల్లలతోటి, వారితోటి, వీరితోటి పంచుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని పనులున్నా మన డెక్కన్ టీవీకి వచ్చి తన అనుభవాలు, వెంట్రిలాక్విజం, మిమిక్రీ, యాంకరింగ్, జర్నలిస్ట్, ఇలా అనేక ప్రతిభల సమాహారంగా ఉన్నటువంటి మల్లెం రమేష్ గారు మన డెక్కన్ టీవీకి వచ్చారన్న చాలా ధన్యవాదాలు. మళ్ళీ మరొక వారం మరొక కొత్త వ్యక్తితో కలుద్దాం. థ్యాంక్ యూ అన్న.